ప్రతి సంవత్సరం రామకృష్ణ మిషన్ బేలూరు మఠం జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన సంవత్సరానికి ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ సంక్షిప్తంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం అంటే 2024-2025 సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలని ఈరోజు మీ అందరి ముందు మేము పంచుకుంటున్నాం. మీ అందరినీ అభ్యర్థించేది ఏమిటంటే ఇవన్నీ మీకు ఇచ్చేటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్లో ఉన్నటువంటివి మీ మీడియా ద్వారా అందరికీ అందజేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ తెలిసిందే 1897లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హౌరాలో స్వామి వివేకానందులు స్థాపించిన రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ గత శతాబ్దాలుగా సమాజానికి నిస్వార్థ సేవలను అందిస్తూ ఉన్నది. ఈ మిషన్ సహాయ పునరావాసం, సాధారణ సంక్షేమం, వైద్య సేవలు, విద్య, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాలలో, అలాగే ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలపై ఆధారిత సాహిత్య ప్రచురణలలో భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేస్తోంది. అనేక కార్యక్రమాల్లో జరుగుతున్నటువంటి ఈ రిపోర్టును ఆదివారం డిసెంబర్ 14, 2025 మధ్యాహ్నం 3:30 గంటలకు బేలూరు మఠంలో నిర్వహించబడిన 116వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ప్రధాన రామకృష్ణ మిషన్ మఠం కార్యదర్శి అయిన స్వామి సువీరానంద గారు ఈ యొక్క నివేదికను సమర్పించారు. ఇందులో అనేకమైనటువంటి పురస్కారాలు మరియు గుర్తింపులు గవర్నమెంట్ ద్వారా తదితర సంస్థల ద్వారా ఇవ్వడం జరిగింది. పైగా సేవా రంగంలో అంటే విద్యారంగంలో 2.93 లక్షల మందికి లబ్ధి చేయడం జరిగింది. వైద్య రంగంలో 84.25 లక్షలు, సంక్షేమ కార్యక్రమాలు 43.88 లక్షలు, సహాయ పునరావాసం వాళ్ళకి అంటే 7.46 లక్షల మందికి, గ్రామీణ ఆదివాసీ సంక్షేమం ద్వారా 2,72,000 మందికి, ప్రచారం అండ్ ఇతర సేవలు 71,53,000 మందికి, అంత ఖర్చు 1,671 కోట్ల రూపాయలు అందరికీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జరిగింది. అలాగే విదేశాలలో కూడా 24 దేశాలలో 99 రామకృష్ణ మఠం మిషన్ సమితులు సెంటర్లు ఉన్నాయి. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 244 సెంటర్లు ఉన్నాయి. ఈ యొక్క మిగతా డీటెయిల్ అన్నీ మీ అందరి ముందు మేము ఉంచుతున్నాం. వీటిని మీరు దయచేసి అందరికీ వీలైనంత వివరంగా మీరు అందించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.